సమయంలో మరి సహోదరుడు జాషువా బ్రదరు కృపా సిస్టర్ వారి యొక్క కుమారుడు జయరాజు పాల్ బర్త్డే విషయమై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యము. సో వాక్యం జ్ఞాపకం చేసుకుని వాక్య వెలుగులో మనము కొంత సమయము జ్ఞాపకం చేసుకున్న తర్వాత తన కొరకై ప్రార్థించేవారు ఉందాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుదాం. చాలా దానిలో ఒకసారి కోతి పెట్టింది ఏమంటే మళ్ళీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో. బాప్తిసం క్లాస్ వరకు వచ్చిన వాళ్ళు. రైట్. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి మాటను చూసినట్టయితే బైబిల్లో ఒక మాటను చదువుతూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? వారి ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, లేఖన భాగాన్ని చూసినట్టయితే, అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించుతావనే దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో దేవుని యొక్క మాట చూసినట్టయితే, ఓ జయరాజు అరవదయ, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతావు. కాబట్టి దేవుడు మానవుని హృదయంలో అధికమైనటువంటి సంతోషాన్ని పుట్టించగలిగిన వాడు. ఏం పుట్టిస్తాడు? అధికమైన సంతోషం. వాస్తవానికి ఈ బర్త్డే మీటింగ్ ఎక్కడ జరగాల? ఎక్కడ జరగాలి? అల్లిపూర్లో జాషువా బ్రదర్ ఇంటి కాడ జరగాలి. మరి ఎక్కడ జరుగుతుంది అంటే దైవ సంకల్పం ఎలా ఉందో చూడండి. అందుకే మనుషుల ఆలోచనలు అనేకంలో యెహోవా యొక్క తీర్మానమే. కాబట్టి మానవుని ఆలోచనలు చాలా ఉంటాయి. మన ఆలోచన కానీ దేవుడు ఎలా మన జీవితాన్ని ప్రణాళికలో సిద్ధపరచాడన్నది దేవునికి మాత్రమే తెలుసు. అదే మానవుడు తెలియదు. సో ఇక్కడ చాలా గొప్ప ధన్యత ఏంటంటే దేవుని మందిరంలో, నూతన మందిరంలో ఫస్ట్ ఆయన బర్త్డే. ఫస్ట్ బర్త్డే అని నేను అన్న ఆల్రెడీ మా పిల్లలు జరిగిపోయింది కాబట్టి ఫస్ట్ ఆయన బర్త్డే జరగడం అన్నది ఆయన జీవితం ఇది చాలా విలువైంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించింది. సో దేవుడు అధికమైన సంతోషాన్ని మన హృదయాల్లో పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడండి? అధికమైన సంతోషం. ఈ రోజులో చాలామంది దేవుని యొక్క సంతోషం లేని వారికి ఉంటున్నారు. చాలామంది దేవుని యొక్క సంతోషాన్ని పొందుకున్న వారికి ఉంటూ వస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది కదా, అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించు. అంటే మామూలు సంతోషం కాదు ఇది, అధికమైన సంతోషం. అంటే ఎక్కువ సంతోషం అన్నది నీవు నా జీవితంలో పుట్టించావని అర్థం. ఏడోడు గుర్తుపెట్టుకోండి. సో ఈ బర్త్డే విషయంలో ఈ వాక్యం చదువుతున్నాం కదా, నీ సంవత్సరంలో ఆయన సంతోషంగా ఉంటాడు అనుకోవద్దు. వాగ్దానం ఎప్పుడు కూడా ఒక కోణంలో చూడద్దు. నేను మొదటి నుంచి చెబుతా, వాగ్దానం ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించను కాకంటే నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాను అన్నట్టు చూడవద్దు. అది ఆ చూసే చూపు ఎలాంటిదంటే కరెక్ట్ అయిన విధానం కాదు. ఆ దృష్టి మనం ఏం చేయాలా? ఒక కోణంలో దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడంటే ఇంకో కోణం కూడా చూడాలి. ఆశీర్వాదాలు పోగొట్టుకునే స్థితి ఏమైనా ఉంటుందేమో, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో కూడా మనం పరీక్షించుకోవాలి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అధికమైన సంతోషాన్ని తన హృదయాల్లో దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అధికమైన సంతోషాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే మొదటి కోణాన్ని చూద్దామండి. అధికమైన సంతోషం ఎవరికి ఉంది అని అంటే, సో దేవుడి ద్వారా కలుగు చేయబడినటువంటి అధికమైన సంతోషం మొట్టమొదటిగా ఎవరికి ఉంది? ఎవరికి ఉంది చెప్పండి. మొట్టమొదట అధికమైన సంతోషం ఎవరికి ఉంది? మీకు తెలిసిన రీతిలో చెప్పండి. ఎవరైనా మొట్టమొదటి అధికమైన సంతోషం ఎవరికి వచ్చింది? మొట్టమొదట అధికమైన సంతోషం రండి. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్థానం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పెను?
నేను అతని ముసలితనం ముందు కుమారుని కంటేను కదా నిన్ను. ఎలా చదువుతుంది? బాధతో చదువుతుందో సంతోషంగానా? సో మొట్టమొదటి సంతోషం ఎవరికి ఇచ్చాడు? తల్లికి ఇచ్చాడు మొదటి సంతోషం. మీకు అర్థమవుతుందండి? సో మొట్టమొదటి సంతోషం ఎవరికి ఇవ్వబడింది? మళ్ళా డల్ అయిపోతున్నాను. మొదటి సంతోషం ఎవరికి ఉంది? శారా కంటే తల్లికి సంతోషాన్ని ఇచ్చాడు, అధికమైన సంతోషం. సో ఇక్కడ మనం చూసే మాట ఏంది? అధికమైన సంతోషం నీ హృదయంలో పుట్టిస్తానంటున్నాడు. పుట్టిస్తాను, పుట్టించితివి. ఈ అధికమైన సంతోషం ఎవరికి ఇచ్చాడు దేవుడు? మొదట ఒక బిడ్డకి జన్మనిస్తున్నటువంటి తల్లికి ఇచ్చాడు మొదట అధికమైన సంతోషం. ఇప్పుడు చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత జాషువా బ్రదర్ అయినా సరే నవ్వేడు ఏడ్చాడు తెలియదు, కానీ ఆమె అయితే ఏడ్చిద్ది నవ్విద్ది, అంతే కదమ్మా. డెలివరీ అయిన తర్వాత ఏం చేస్తాం? అయ్యేటప్పుడు ఎన్ని నొప్పులో? ఆపరేషనా మామూలేనా? దేవునికి వందనాలు. ఈ జీవితం మొత్తం నొప్పులతోనే భరించాలి. ఓ 2-3 గంటలు తట్టుకుంటేనేమో జీవితకాలం అంతా స్వేచ్ఛకుంటారు. 2-3 గంటలు తట్టుకోకపోతే ఇంకదే. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుడు సంతోషాన్ని ఇచ్చిన వాడు ఉండడు, అధికమైన సంతోషాన్ని ఇస్తున్నాడు. సో ఎవరికి ఇస్తున్నాడు దేవుడు అధికమైన సంతోషం? మొట్టమొదటిగా తల్లికి ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చాడండి? తల్లికి. ఇప్పుడు జాషువా బ్రదర్ అనొచ్చు, నా సంగతి చెప్పవేంది అన్నా అని. ఉంది ముందర అంతా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఎవరికి సంతోషం ఇస్తున్నాడు? తల్లికి సంతోషాన్ని ఇస్తున్నాడు, అధికమైన సంతోషం. మొదటి కోణాలు ఈరోజు మనం చూసే దాంట్లో శారాకు ఇవ్వబడిందంటే తల్లికి అధికమైన సంతోషం ఇవ్వబడింది. ఎక్కువ సంతోషం అన్నది తల్లి దగ్గర నుంచి ఆరంభించబడుతుంది. తల్లి నుండి మరో ఒకరికి అందరికీ సంప్రాప్తి అవుతూ వస్తుంది. మొదటి అధికమైన సంతోషం శారా యొక్క జీవితంలో. మరి 90 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు, శారాకు అసాధ్యం అనుకున్నప్పుడు, అబ్రహాము ముసలితనంలో ఉన్నప్పుడు దేవుడు శారా గర్భమును తెరిచి, శారా గర్భంలో దేవుడు వాగ్దాన ప్రకారం ఏం చేశాడు? వాగ్దాన పుత్రుని పెట్టాడు. ఇప్పుడు ఏం జరుగుతూ వస్తుంది? శారా వృద్ధాప్యంలో కూడా అధికమైన సంతోషం కలిగి ఉంటుంది, విస్తారమైన సంతోషం కలిగి ఉంటుంది శారా. మెయిన్ రీజన్ ఏంటి? దేవుడు వాగ్దానం ద్వారా ఇవ్వబడిన బహుమానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన బహుమానం, ఆ బహుమానం శ్రేష్టకరమైంది కాబట్టి దేవుడు శారాకు నవ్వు కలిగి చేశాడు. ఏ రీతిలో? గర్భఫలం ఇచ్చి తన జీవిత కాలం అంతా ఉన్నటువంటి లోటు, ఒక మచ్చలాగా ఉన్నటువంటి తన జీవితంలో ఉన్న మచ్చని ఒక్కసారిగా తీసేసి దేవుడు ఏం చేశాడు? నవ్వు కలుగు చేశాడు, ఆమెకి అధికమైన సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు శారా జీవితంలో 90 సంవత్సరాలు కాదు, వివాహమైన తర్వాత నుండి తనకి 90వ ఏట వచ్చేంత వరకు కూడా ఆ మచ్చ మీద ఉంటానే ఉంది. ఆ మచ్చ మీద ఉంటానే ఉంది. ఏమని? ఏమ్మా మొన్నకి పెళ్ళయింది, ఏం విశేషం ఏమి లేదా? ఏం విశేషం లేదా? సంవత్సరం అయింది కదా, 2 సంవత్సరాలు అయింది కదా, 3 సంవత్సరాలు అయింది కదా, విశేషం లేదా? ఇప్పుడు ఏమికి ఎన్నిసార్లు అని ఉంటారు? ఆ మాట ఎన్నిసార్లు అని ఉంటారు? అయినా శారా ఎన్నో సంవత్సరాల నుంచి పడ్డంత నింద, ఎన్నో సంవత్సరాల నుంచి నిందను భరిస్తూ వస్తుంది, మొయ్యలేనటువంటి నింద. ఒక మాట చేద్దాం, ఒక మనిషికి పూర్వ దినాల్లో ఎన్ని సంవత్సరాలప్పుడు వివాహం చేస్తారు చెప్పండి? అబ్రహాము దినాల్లో. పోనీ ఇస్సాకు ఎన్నో సంవత్సరాలు ఏట పెళ్ళని తెలుసా? అంటే దీన్ని బట్టి లెక్క ఏంటి? అబ్రహాము కూడా 40 అనుకోండి, సపోజ్ చెబుతున్నా, అది కన్ఫర్మ్ కాదు, ఒక ఎగ్జాంపుల్ 40 అనుకోండి. ఇప్పుడు 40 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాం పెళ్ళి అయిందంటే అబ్రహాం కంటే పెద్దదా శారా చిన్నదా? చిన్నదైతే ఇప్పుడు శారాకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? మన అంచనా పక్క ఒక 5 సంవత్సరాలు తగ్గిద్దాం అనుకోండి, 35. 97కి వచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినట్టు పెళ్ళైన కాడి నుంచి? కాదు 90 సంవత్సరాలు అనుకుంటే పెళ్ళైన కాడి నుంచి ఆ వయసు అంటే 85 సంవత్సరాలు అయిద్దంట. అంటే 5 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంది. నాకు తెలిసి 90లో నుంచి 35 తీసేస్తే ఎంత? 55. అంతేనా? ఇక లెక్కలు వచ్చినా రాకుండా అదే అనుకోండి. 55 సంవత్సరాల నుంచి నిందన భరిస్తుంది ఆమె. నాకు తెలిసి నేను అనుకున్న ఒక లెక్క ప్రకారం చూస్తే, సరే 5 కూడా తీసేస్తాం, 50 సంవత్సరాలు వేసుకోండి. మ్యాక్సిమం 50 సంవత్సరాల నుంచి ఒక మచ్చ, ఒక నింద, ఒక అవమానం తన మీద జీవిస్తూ వస్తుంది, తన మీద ఉంటూ వస్తుంది, తన మీద ఏలుతూ వస్తుంది, అధికారం చేస్తూ వస్తుంది. ఆ నింద, ఆ మచ్చ, ఆ నింద ఏమవుతుంది? తన మీద ఏలుతూ వస్తుంది. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, అప్పుడు సరే 50 సంవత్సరాల నుంచి ఉన్న అటువంటి నిందంతా కూడా ఒక్కసారిగా దొర్లించబడింది. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? 50 సంవత్సరాల నుంచి ఉన్న మచ్చ,
నువ్వు గొడ్రాలు అన్న మచ్చ 50 సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చిన ఆమె ఒక్కసారిగా దేవుడు ఆమె గర్భఫలం ఇచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది? 50 సంవత్సరాల నుంచి పడుతున్న ఒక మచ్చ, 50 సంవత్సరాల నుంచి ఉన్న ఒక మచ్చ, ఒక నింద ఏమైంది? ఇప్పుడు ఒక్కసారిగా తొలగిపోయింది. ఇప్పుడు ఆమెకి ఏముంది? సంతోషం ఉందా లేదా? 50 సంవత్సరాల నుంచి గర్భఫలం విషయంలో దుఃఖంతో ఆమెకి అధికమైన సంతోషాన్ని కలిగజేశాడు దేవుడు. ఎంత గొప్ప సంతోషం అది! 50 సంవత్సరాలు వేచి ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళకి గర్భఫలం లేదంటే అన్ని రోజులు వేచి ఉండే అంత సమయం కూడా లేదు. హాస్పిటల్కి వెళ్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, ఏదేదో చేసుకుంటూ వస్తున్నారు. షారా 50 సంవత్సరాలు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 50 సంవత్సరాల దాకా నిందను భరించింది. దేవుడు తన జ్ఞాపకం చేసుకుని తనకు అధికమైన సంతోషాన్ని ఇవ్వాలని తన మీద ఉన్న నిందను ఒక్కసారిగా దొర్లించేశాడు. ఇప్పుడు షారా ఏమంటుంది? ఎవడు చెప్పాడు అబ్రహాం పిల్లలు కనరని? వృద్ధాప్యంలో కూడా నేను పిల్లలు కనుతూ వచ్చి అబ్రహాముకి ఇప్పుడు నవ్వుకరంగా ఉందా, బాధకరంగా ఉందా? అవ్వే. సో ఇప్పుడు చూడండి, షారా యొక్క జీవితంలో తల్లిగా తను ఎన్నో రోజుల నుంచి 50 సంవత్సరాల నుంచి బాధతో దుఃఖంతో నిందుతూ ఉంది. ఒక్కసారిగా దేవుడు తనలో ఉన్న దుఃఖం 50 సంవత్సరాల నుంచి తన మీద ఉన్న మచ్చను తీసివేసి అధికమైన సంతోషాన్ని షారాకి ఇచ్చాడు. ఇది మొదటి కోణం. రెండో విషయం చూద్దాం. నేను 7 పాయింట్లు చెప్పను, టైం లేదు కాబట్టి. మళ్ళీ బయటకు కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా 7 పాయింట్లు చెప్పను. మరొకరు చూద్దాం. మరొకరు ఎవరు? రండి, దుఃఖంతో ఉన్న వ్యక్తి. ఆదికాండము. ఎవరండి మరొకరు? అన్నానా? రండి. ఆదికాండము మనం చూసినట్లయితే ఆదికాండము ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరి వ్యక్తి అంటే ఆదికాండం 43వ అధ్యాయం 27వ వచనం 26 నుండి. ఆదికాండం 43వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుతారా? యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. 45వ అధ్యాయం 28వ వచనం కూడా. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపుని ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని. ఇక్కడ రెండవ సంతోషం ఎవరికి ఉంది? ఎవరికి ఉందండి? తండ్రికి ఉంది. రెండవదిగా, మొట్టమొదటిగా తల్లికి సంతోషం వస్తుంది. రెండోదిగా ఎవరికి సంతోషం ఉంటుంది? తండ్రి. చూడండి, యోసేపు లేడు, చచ్చిపోయాడని అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? ఇప్పుడు భర్త మీటింగ్లో చచ్చిపోయాడని చెబుతున్నాడు అని అనుకోవద్దు. యోసేపు గురించి అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? యాకోబు. వారి కుమారులు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటి? ఆయన్ని ఇస్మాయిల్కి అమ్మేస్తే ఏమని చెప్తున్నారు? అడవి మృగం ఏదో తినేసినట్టుంది, ఇదిగో నీ కొడుకు బట్టలేనేవో చూసుకో అని చెప్పంటే అవునంటారు. దాని మీద రక్తం చల్లుతారు. నిజమే, నన్ను నమ్మేస్తాడు. కానీ ఒక సందర్భంలో యోసేపు ఐగుప్తు నుండి రాజు తర్వాత రాజుగా ఉండి రాజ్యం ఎత్తాడని తెలిసినప్పుడు యాకోబుని పిలుచుకురావడానికి రమ్మన్నప్పుడు, యాకోబుని పిలిపించుకొస్తున్నప్పుడు, యాకోబుకి సమాచారం తెలిసిపోచ్చినప్పుడు, నీ కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, అతను చనిపోలేదు అన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు, ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నటువంటి యాకోబు, ఇంకా కష్టతరంలో ఉన్నటువంటి యాకోబు, అప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు, యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు దగ్గర రాకమునిపి ఏమన్నాడు? సమాచారం తెలంగానే, నాకు ఇంతే చాలేక, నా కుమారుడు బ్రతుకున్నాడు, నాకు అదే చాలు అంటున్నాడు. అంటే అక్కడ అధికమైన సంతోషం. పోగొట్టుకున్న కుమారుడు దొరికినప్పుడు వస్తుంది అధికమైన సంతోషం. దాదాపు ఎన్ని సంవత్సరాలు బాధపడి ఉంటాడు? ఎన్ని ఏళ్ళు బాధపడి ఉంటాడు? అన్ని సంవత్సరాల బాధలో యోసేపు లేడన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు బాధపడి ఉంటాడు చెప్పండి? అన్ని సంవత్సరాల బాధల్లో కూడా యోసేపు లేడన్నప్పుడు ఎంత బాధలో ఉంటారు? ఎన్నిసార్లు గుర్తొచ్చుండేది? బహుశా కరువు ఎన్ని సంవత్సరాలు వచ్చింది? మొదటి కరువు ఎన్ని సంవత్సరాలు? 7. సరే, 7 అంటే 7 సంవత్సరాలు సమృద్ధి పండిన దినాలు ఉండే కదా. మొదటి 7 సంవత్సరాలు సమృద్ధి పండినటువంటి సంవత్సరాలు ఉండేగా.
ఆ 7 సంవత్సరాలు అంతకుముందు కొన్ని వేసుకుంటే దాదాపు 10-15 సంవత్సరాలు వేసుకుంటే ఒక మాటలో అన్ని సంవత్సరాల్లో కూడా యోసేపు లేడంటే మరి ఇన్ని సంవత్సరాల్లో ఎంత వేదన ఉండేది తండ్రికి? ఎన్నో సంవత్సరాల నుంచి కుమారుడు లేనప్పుడు ఎంత వేదన ఉండేది. ఆ వేదన మొత్తం అంతటిని కూడా ఒక్కసారిగా దేవుడు తొలగించి యాకోబుకి సంతోషాన్ని ఇచ్చాడు. ఏ ఇచ్చాడండి? సంతోషం. అంటే తండ్రికి సంతోషం. కాబట్టి అధికమైన సంతోషం ఎవరికి ఇచ్చాడు? షారాకి. ఆమె మీద 50 సంవత్సరాల ఉన్న మచ్చని తీసివేసి ఆమెకు సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యాకోబుని చూస్తున్నాం, లేదా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అవ్వచ్చు, ఉండొచ్చు, ఒకటి అటు ఇటు అయినా సరే అన్ని సంవత్సరాల నుంచి వేదనతో ఉన్న తన వేదన దేవుడు తీసేసి అధికమైన సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఇంకెవరున్నారు? ఇంకొన్నారు. ఇంకా అధికమైన సంతోషం పొందిన వాళ్ళు ఇంకెవరు చెప్పండి? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అధికమైన సంతోషం ఇంకెక్కడ ఉంది తెలుసా లేదా? సరే నేను చెబుతానండి. లూకాసు వార్త, అధికమైన సంతోషం. లూకాసు వార్త, లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనం కానించి. జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనం చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకొనినదై బిగ్గరగా చెప్పాను. ఏమైందండి? ఎవరికి సంతోషం? ఎలిజబెత్కి ఎక్కడి నుంచి సంతోషం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మరియ రావటంతోనే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకొనిదే మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటి అక్కడ? అధికమైన సంతోషం. ఏంటి? నేను గొడ్రాలు కొన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నాకు కుమారునో ఎవరినో గర్భఫలం ఇస్తున్నాడు. ఈ గర్భఫలమే కాదు, మరియా కూడా కన్యక గర్భవతి కుమారుని కట్టింది. అంటే లోక రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడన్న అధికమైన సంతోషము ఆమె జీవితంలో వెదజల్లబడుతూ వస్తుంది. ఏ సంతోషం అండి? అధికమైన సంతోషం ఆమె జీవితంలో వెదజల్లబడుతూ వస్తుంది. చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశారు. అబ్రహాము ఎదురు చూశాడు, ఇస్సాకు ఉండొచ్చు, యాకోబు ఉండొచ్చు, లేదా దావీదురాజు చూస్తే దావీదురాజు ఎన్నో దర్శనపు వెలుగులో చెబుతూ వస్తాడు యేసుప్రభు గురించి. ఎంతమంది ప్రవక్తలు యేసుప్రభు కొరకు ఎదురు చూశారు. కానీ కాలం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు దేవుడు తన దయా సంకల్పంలో గర్భవతి అయినటువంటి కన్యక అయినటువంటి మరియమ్మ ద్వారా దేవుడు ఈ లోకానికి యేసుప్రభుని అనుగ్రహించాడు. సో యేసుప్రభు ఈ లోకానికి వస్తున్నాడనే వార్త తెలిసినప్పుడు, ఆ సమాచారం వచ్చినప్పుడు గర్భంలో అప్పటికే 6 నెలలు ప్రెగ్నెంట్ అయినటువంటి ఎలిజబెత్ ఏం చేస్తుంది? సంతోషం అయిపోతుంది. అంటే ఇక్కడ ఆత్మీయ సంతోషం, ఆత్మీయుల మధ్యలో సంతోషం, ఆత్మీయుల మధ్యలో ఉండే సంతోషం, అధికమైన సంతోషం. ఎంత గొప్ప సంతోషం వస్తుందో చూడండి, ఎంత గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటుందో. వారిద్దరి మధ్యలో ఉన్న అన్యోన్య సావాసం, ఒక మాటలో చెప్పాలంటే స్నేహితుల మధ్యలో ఉండే సంతోషం. ఇది మామూలు సంతోషం కాదు, ఆత్మీయ స్నేహంలో ఉండే సంతోషం, ఆత్మీయ స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి గొప్ప సంతోషం. ఏంటమ్మా, ఏం కావాలి? ఆత్మీయుల మధ్యలో ఉన్నటువంటి గొప్ప సంతోషం ఇది, అధికమైన సంతోషం ఇది. ఒక దేశప్రభు మార్గాన్ని సిద్ధపరిచి ఆయన ఒక గర్భంలో ఉంటే, మరొక ఆయన యేసుప్రభు వారికి లోకానికి రాబోతున్నారు, మరొక గర్భంలో ఉంటారు. ఇద్దరు ఒక్కసారి కలిసినప్పుడు ఆ సంతోషం, ఆనందం, చెప్పనాశక్తి, మహిమాయుక్తమైనటువంటి ఆనందం ఆడ బయటికి వెదజల్లబడుతూ వచ్చింది. ఇద్దరు, ఒక ఆయన దేవుని మార్గాన్ని సరళం చేసేవాడు, ఒక ఆయన లోకరక్షకుడు. ఇద్దరు ఒకేసారి, ఇద్దరు కూడా గర్భంలో ఉన్నప్పుడు వారి తల్లులు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఎదురుపడినప్పుడు చెప్పనాశక్తి, మహిమాయుక్తమైన సంతోషం ఇద్దరిలో నుండి ఎట్లా వెదజల్లబడి బయటకు వచ్చింది. ఇది అధికమైన సంతోషం. అంటే అధికమైన సంతోషం ఒక ఆత్మీయులు కలిసినప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ వేదన, ఎలిజబెత్ కూడా ఎన్నిసార్లు కొట్టాలనిపించబడిందో ఆ వేదన, బాధంతో పోయి ఆత్మీయుల మధ్యలో చెప్పనాశక్తి, మహిమాయుక్తమైన సంతోషాన్ని, అధికమైన సంతోషాన్ని దేవుడు నింపేశాడు. ఇది ఎవరు? సరే, ఎన్నో వారు? 3వ వారు. ఇక 4వ వ్యక్తులు ఎవరో చూద్దాం రైట్. అధికమైన సంతోషాన్ని పొందుకున్న వారిలో మొట్టమొదటిగా షారా తల్లిగా, 2వ వ్యక్తి యాకోబు తండ్రిగా, 3వది ఎవరు? ఎలిజబెత్ మరియమ్మ. అధికమైన సంతోషాన్ని పొందుకున్నారు వారు యేసు ప్రభు నిమిత్తమే కానీ, ఇంకా బాప్తిస్మ ఇచ్చే యోహాను నిమిత్తమే కానీ అధికమైన సంతోషాన్ని పొందుకున్నారు. 4వ వ్యక్తులు ఎవరంటే, 4వ వ్యక్తులు ఎవరు? అధికమైన సంతోషాన్ని పొందుకున్న వారిలో ఎవరున్నారు చెప్పండి? ఆదికాండం అధికమైన సంతోషం పొందుకున్న వాళ్ళు
యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. యాకోబు యొక్క జీవితంలో అధికమైన సంతోషం ఎవరికి ఇవ్వబడుతూ వచ్చిందంటే, యాకోబు లేచి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి. యాకోబు యొక్క జీవితంలో చూడగా యాకోబు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అధికమైన సంతోషం వచ్చింది ఒక వ్యక్తికి. ఎవరైనా చెప్పండి, ఎవరైనా చూడండి. ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయం 13వ వచనం 11 నుండి చెప్పండి, చదవండి. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెబెకా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొన్నటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకొని తన ఇంటిలోనికి తోడుకొని పోయాను. ఎలా వచ్చాడు లాబాను? ఎలా వచ్చాడండి? పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే సంతోషం ఉండి వచ్చాడా? వీడెందుకు వచ్చాడా నా నెత్తి మీదకి నా బాధ అని చెప్పి బాధపడుతున్నాడా? వీడెందుకు వచ్చాడు అనుకుంటున్నాడా? సంతోషంగా వెళ్ళాడా? సంతోషంగా పరిగెడుతున్నాడు. అధికమైన సంతోషం అంటే అది ఎక్కడిది? ఎక్కడంటే ఆ బంధతో రక్త సంబంధంలో దేవుడు అధికమైన సంతోషాన్ని ఇస్తున్నాడు. రక్త సంబంధంలో చూడండి, లాబాను ఎవరు? వాస్తవాన్ని చూసినట్లయితే యాకోబుకి మేనమామ, అవునా? తర్వాత చూస్తే ఏమైంది? ఇద్దరు కుమార్తెలు ఉంటే ఇద్దరు కుమార్తెను ఇచ్చేసి పెళ్లి చేసి మావయ్య ఉంటాడు, అవును కదా? మరి ఇలాంటి వ్యక్తి అయినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? మావయ్య కదా. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? మేనమామ ఏం జరుగుతూ వచ్చింది? ఒక్కసారిగా తనకు ఆ మేనల్లుడు రాగానే అధికమైన సంతోషం బయటికి వెదజల్లబడుతుంది. కాబట్టి అధికమైన సంతోషం బయటికి రావటం ద్వారా ఇప్పుడు లాభాన్ని ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ పోయి ఇదిగో నా మేనల్లుడు వచ్చాడంట, నా మేనల్లుడిని కౌగిలించుకోవాలని చెప్పని అధికమైన సంతోషంతో పరిగెత్తుకుంటూ పోయి యాకోబుని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు కూడా. అంటే అక్కడ అధికమైన సంతోషం. ఒక బంధువు ఒక రక్త సంబంధికుడితో రక్త సంబంధం కలిసి ఉన్నటువంటి దాంట్లో ఒక రక్త సంబంధికులు కలిసినప్పుడు అధికమైన సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. తన మామకి లాభానికి తన సహోదరిని పంపించాడు. ఎప్పుడో పంపించాడు ఎప్పుడు పంపించాడు? ఎలియాజరు వచ్చినప్పుడు పంపించాడు. ఎవరిని పంపించారు? రెబెకాని పంపించాడు. పంపించిన తర్వాత మళ్ళీ ఆ గురించి సమాచారం ఎక్కడ ఉంది? ఇప్పుడు యాకోబు రావడందనే నీ యొక్క సహోదరి రెబెకా యొక్క కుమారుని అనగానే గంతులు వేసుకుంటూ పరిగెట్టుకుంటూ ముందర పరిగెట్టి, అయ్యా నా యొక్క రక్త సంబంధి, నువ్వు నా యొక్క రక్తము, నువ్వు నా ఎముక లాంటి వాడని చెప్పని యాకోబు దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చిందా ఆ అధికమైన సంతోషం? రెబెకాని బట్టి దేవుడు తన యొక్క దైవ సంకల్పంలో సిద్ధపరిచినటువంటి ఇది ఏంటిది? దైవ సంకల్పంలో దేవుడు సిద్ధపరిచినటువంటి సంతోషం. దైవ సంకల్పంలో దేవుడు సిద్ధపరిచిన సంతోషం ఇది. రక్త సంబంధికుల మధ్యలో ఒక గొప్ప సంతోషాన్ని, అధికమైన సంతోషాన్ని దేవుడు కలుగజేశాడు. వాస్తవానికి ఇద్దరు మోసగాళ్లే, ఏ ఒక్కడో తక్కువడేం కాదు. యాకోబు పేరేంటి? యాకోబు అంటే ఏంటి? ఇది నీకు కరెక్ట్ అయిన పేరు యాకోబు అంటే అంటాడు. లాబాను ఎవరు కాదు, క్షమించండి, ఎవరు? ఈయనకంటే మోసగాళ్ళకే మోసగాడు లాబాను అయితే మోసగాడిని మోసం చేసింది ఒక గొప్ప ఘనత యాకోబుది. ఎన్నోసార్లు అంటాడు యాకోబు, అంటాడు పలుమార్లు మీ తండ్రి నన్ను మోసపుచ్చాడు అంటాడు. లాబాను ఎలాంటి వాడు? మోసం చేసేవాడు లాబాను అయినప్పటికీ ఇప్పుడు లాబాన్నే మోసం చేయగలిగాడు. సరే, ఆ సెక్షన్ అంతా తర్వాత. కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, రక్త సంబంధి ఆ రక్తంతో ఒకరి రక్తం ఒకటి కలిసిపోయినట్టు అనుభవం. అందుకే కదా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు యాకోబుని అధికమైన సంతోషం బయటకు రాబడుతూ వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా కావలసిన వారి దగ్గరికి వచ్చినప్పుడు అధికమైన సంతోషం. ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాడు లాబాను తన సహోదరికి? ఎన్ని సంవత్సరాలు? కానీ ఒక్కసారిగా యాకోబు రాగానే రెబెకాకి ఎంత కాలం దూరంగా ఉన్నాడు లాబాను. ఒక్కసారిగా యాకోబు రాగానే రెబెకా మీద పంచవలసినటువంటి ఆ ప్రేమంతా కూడా యాకోబు మీద కుమ్మరించేసేసాడు. అధికమైన సంతోషం అక్కడ కనపడుతుంది. పోనీ నా సహోదరిని చూడకపోయి నా సహోదరి కుమారుడు అని నిన్ను చూసి నాకు అదే చాలు. ఇదిగో నా సహోదరి మీద ఇంత గొప్ప ప్రేమని కనపరచాలనుకున్నానని రెబెకా మీద కనపరచాలనుకున్న గొప్ప ప్రేమ యాకోబు మీద కనపరుస్తూ వచ్చాడు. అధికమైన ప్రేమ. అక్కడ ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉన్న వారి మధ్యలో
దేవుడు దగ్గరకు తీయటం ద్వారా అధికమైన ప్రేమ అన్నది బయటికి కనపరచబడుతూ వచ్చింది. ఇది ఎన్నో మాట 4. ఇక 5వ వ్యక్తిని చూద్దామని. ఈయన డిఫరెంట్, కానీ ఈయనే మారిపోయాడు. 5వ వ్యక్తి ఎవరు? రండి, ఆదికాండము 33వ అధ్యాయం. ముగిచ్చేస్తున్నాలే, జయరాజు ముగిస్తున్నా. కాబట్టి ఆదికాండము 33వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఎవరు? ఏశావు, యాకోబు. ఇక్కడ ఏం కనపడుతుందండి? ఒకప్పుడు యాకోబు ఏం చేయాలనుకున్నాడు? ఏశావు ఏం చేయాలనుకున్నాడు? యాకోబుని ఏం చేయాలనుకుంటున్నాడు? నా తండ్రి చచ్చిపోయిన తర్వాత వీడిని చంపాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అది ఆలోచన ఉందనే కదా, తల్లి గ్రహించే కదా, నువ్వు ఉంటే నీ అన్న నిజంగా చంపేస్తాను, నువ్వు వెళ్ళిపో, మీ మామ దగ్గరికి పంపించింది. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ద్వేషం, కోపం, పగతో ఉన్నవారి మధ్యలో దేవుడు అధికమైన సంతోషాన్ని నింపబడేశాడు. ఏం చేశాడండి? పగతో ఉన్నవారి మధ్యలో అధికమైన సంతోషం నింపాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు యాకోబు ఒక్కసారిగా ఏసేపు ఎదురు రాగానే ఏసేపు ఏం చేస్తున్నాడు? ఆ చంపాలనుకున్న మనసు ఉందా? చంపేయాలి, నా తమ్ముడిని నేను చంపేసేయాలన్న ఆలోచన ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్క అయిపోయింది, కూర్చో, కేక్ కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 2 నిమిషాలు కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక్కసారిగా ఏం చేస్తున్నాడు? కవిగిరించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు, దగ్గర తీసి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎవరు? ఏశావు. ఏం చేశాడు? ఒకప్పుడు చంపాలి అనుకున్నాడు, పగతో రగిలిపోతున్నాడు. నా తమ్ముడిని ఎట్టయినా సరే నేను చంపాలి, వాడిని ఆశీర్వాదాలను మోసంగా తీసేసుకున్నాడని కోపంతో ఉన్నవాడు ఇప్పుడు దేవుడు అధికమైన సంతోషం వారి మధ్యలోకి తీసుకురావడం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏశావు దగ్గరకు వచ్చి యాకోబు సాగిలి పడుతుంటే, ఓరు పిచ్చోడా, మన ఇద్దరం అన్నదమ్ముడు, లే పైకి లే అని చెప్పని దగ్గర తీసుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇద్దరు కన్నీరు కాచుకున్నారు, ఏడుస్తూ వచ్చారు. అది ఏది బాధతో వచ్చిన ఏడుపు కాదు, అది ఆనంద బాష్పాలు అంటారు కదా, సంతోషంతో వెదజల్లబడిన దుఃఖం. అది ఇంత అధికమైన సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? పగవారి మధ్యలో ఒకడు చంపాలనుకుంటున్నాడు, ఒకడు భయపడిపోయాడు. ఒకడు చంపాలనుకుంటున్నాడు, ఒకడు భయపడిపోయాడు. మరి భయపడిన వాడు పారిపోయాడు, చంపాలనుకున్నవాడు ఎదురు చూస్తున్నాడు. మరి వీళ్ళిద్దరూ ఒకటిగా కలిసినప్పుడు ఇప్పుడు ఏమైంది? చంపాలనుకున్నవాడు చంపాడా? పారిపోవాలనుకున్నవాడు పారిపోయాడా? రెండూ జరగలా. ఏం జరిగింది వారి మధ్యలో? అధికమైన సంతోషం కలుగు చేయబడుతూ వచ్చింది. ఏ సంతోషం? అధికమైన సంతోషం. వారిద్దరి మధ్యలో అధికమైన సంతోషం ఉంది. కాబట్టి పగవారైనప్పటికీ, వారు చంపాలన్న పగతో ఉన్నప్పటికీ, దుఃఖంతో కోపంతో ఉన్నప్పటికీ, ఒక్కసారిగా వారి మధ్యలో దేవుడు ఏం కలుగు చేశాడు? సంతోషాన్ని, అధికమైన సంతోషం. ఇప్పుడు అసలైన వర్తమానం స్టార్ట్ అయింది. అధికమైన సంతోషం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు చూడండి. ఫస్ట్, శారా జీవితంలో అధికమైన సంతోషం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అబ్రహాం యొక్క ప్రార్థన, అవునా? రెండోదిగా ఎవరు? యాకోబు యొక్క జీవితంలో అధికమైన సంతోషం దేవుడు కలుగజేయడానికి కారణం ఏంటి? యోసేపు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఉండిద్ది. మూడవదిగా ఎవరు? దైవ సంకల్పం కూడా ఉంది అక్కడ. యాకోబుకి దేవుడు అధికమైన సంతోషం కలుగజేయడానికి దైవ సంకల్పం కూడా ఒకటి ఉంది. అందుకే ముందలే దేవుడు అక్కడ పంపించాడని యోసేపు జీవితం వస్తాడు. మూడోది ఎవరు? ఎలిజబెత్. ఇక్కడ కూడా ఏంటి? ఎంతో ప్రార్థన, ఎంతో పవిత్రమైన జీవితం. నాలుగోదిగా ఎవరు? లాబాను, యాకోబు. వారి మధ్యలో ఉండడానికి కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదాలతో కూడినటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క అధికమైన సంతోషం. ఐదో విషయం ఏంటి? ఏశావు, యాకోబు వీరి మధ్యలో దేవుడు అధికమైన సంతోషం కలుగజేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆదికాండం 32వ అధ్యాయం చూడగా యాకోబు ఒక్కడే మిగిలిపోయి దేవునికి ప్రార్థన చేస్తూ రాత్రల్లే పెనుగులాడుతూ ఉండే ఒక నరుడు దేవునితో మా పెనుగులాడినట్టు. అంటే ప్రార్థన జీవితం, దేవునితో సావాసం, దేవునితో అన్యోన్యమైనటువంటి బంధం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు బట్టి అధికమైన సంతోషం వస్తుంది. ఈరోజు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, జయరాజ్ పాలకు కూడా దేవుడు అధికమైన సంతోషాన్ని ఇవ్వాలి. ఎలాంటి సంతోషం? ఎలాంటి సంతోషం అంటే, ఒకటి ఎవరిది? శారాకి ఇచ్చినంత సంతోషం. తన జీవితంలో పాపి అన్న మచ్చబోయి సంపూర్ణ పరిశుద్ధుడు పాపం అన్న మచ్చబోయి పరిశుద్ధుడని ఘనత రావాలి అతను. అంటే జీవితం మార్చుకుని పాపాలు ఒప్పుకోవాలి చిన్న వయసు నుండి. రెండోదిగా యాకోబు.
యాకోబు యొక్క జీవితంలో పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకున్నప్పుడు అధికమైన సంతోషం. మూడోది ఎలిజబెత్ యొక్క జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టాలనిపించే పిలవబడుతుంది, ఒక్కసారిగా ప్రభు మార్గం సిద్ధపరిచాయని వస్తున్నాడు ఈ లోకానికి అన్నప్పుడు అధికమైన సంతోషం. అంటే ప్రభు కార్యాలు జరుగుతున్నాయి. నాలుగోదిగా లాబాను యాకోబు రక్త సంబంధం కలిసినట్టు బంధం, అంటే దేవుని యొక్క మందిరంలో ప్రభు అయిన యేసు ప్రభు యొక్క శరీరంలో ఆయన అంటుకట్టబడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. మరొకటి ఏశావు యాకోబు ప్రభువుని ఎప్పుడు అద్దుకుని ఉండేటట్టుగా ప్రార్థన చేయాలి. అంటే 5 కోణాలు. తాను ఎలా ఉండాలి? ప్రార్థనాపరుడిగా ఉండాలి. తన మీద ఉన్న మచ్చపోయి పరిశుద్ధుడు అవ్వాలి. 2, తాను ఎలా ఉండాలి? రెండో వ్యక్తులు ఎవరు? యాకోబు తన జీవితంలో పోగొట్టుకున్న సమకూర్చుకోవాలా. 1 పరిశుద్ధుడిగా ఉండాలా, 2 పోగొట్టుకున్న సమకూర్చుకోవాలా, 3 ఎలిజబెత్ అంటే దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా ఉండాలి. 4 లాబాను అంటే దేవుని యొక్క సంఘంలో అంటుకట్టబడి ఉండాలి. 5 ఏశావు యాకోబు అంటే దేవుని యొక్క కుమారులుగా ఉండి దేవుని హద్దుకుని ఉండేవాడుగా దేవుడు ఇవన్నీ దేవుని ద్వారా జరగాలి ఆ బిడ్డకి. అలా జరిగినప్పుడు అతడు పరిశుద్ధుడిగా ఉంటూ పోగొట్టుకున్న వాటిని సంపాదించుకుంటూ దేవుని యొక్క సంఘంలో చేర్చబడి ఇంకా దేవుని కొరకై ఉంటూ ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ దేవుని హద్దుకుని ఉన్నప్పుడు అధికమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. వీళ్ళందరూ దేవునితో ఉన్నారు కాబట్టి అధికమైన సంతోషం వాళ్ళకి వచ్చింది. అట్లా జయరాజ్ పాల్ కూడా దేవునితో ఉంటూ అధికమైన సంతోషాన్ని పొందుకున్నట్లు, అధికమైన సంతోషాన్ని దేవుడు తనకిచ్చి ఇవ్వనట్లు, దేవుని ద్వారా అధికమైన సంతోషాన్ని తను పొందుకుని ఈ 5 అంతల అనుభవం కలిగిన వారి యొక్క జీవితం తాను కూడా జీవించి ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు ఎలా అధికమైన సంతోషాన్ని పొందుకున్నారు, అట్టి అధికమైన సంతోషాన్ని తాను పొందుకున్నట్టు ప్రభు సాయించును గాక. ఆమేన్.